నమస్తే నమస్తే అమ్మా నమస్తే 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 తమ్ముడు. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఉందని సామాన్లు కొనుక్కోనికి వచ్చిండ్రా? నాకు తెలుసు మీరు వస్తారని, అందుకే 45 దినాలకు ఒకసారి ఆ పండుగ ఈ పండుగ పేరు చెప్పి ఇట్లాంటి ఆఫర్ ఉన్నాయని మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తా. ఆఫర్ ఉందని చెప్తేనే కదా మీకు అవసరం ఉన్నా లేకున్నా కొని ఇంట్లో పడేస్తారు. ఇడ 45 దినాలకు ఒకసారి ఇట్లాంటి ఆఫర్ పెట్టడానికి కూడా ఒక ట్రిక్ ఉంది. ముందు మీకు ఒక క్రెడిట్ కార్డు ఇస్తాం, ఈ రోజు ఆఫర్ ఉన్నాయి వచ్చి కొనుక్కోండిరా అంటాం. ఆ క్రెడిట్ కార్డు పైసలు పెట్టి మీరు ఆ వస్తువులు కొనుక్కుంటారు. ఆ తర్వాత 45 దినాల్లో వచ్చే జీతంతోనే ఆ క్రెడిట్ కార్డును ఫిల్ చేసుకుంటారు. 45 దినాలు కాగానే నేను మళ్ళీ ఆఫర్ ఉంది, మళ్ళీ డీల్స్ ఉన్నాయి, 8 PM డీల్స్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని పెట్టిన అనుకో, మళ్ళీ వచ్చి క్రెడిట్ కార్డు పైసలు పెట్టి కొనుక్కుంటారు. ఆ తర్వాత వచ్చే జీతంతోనే ఆ క్రెడిట్ కార్డును రీఫిల్ చేసుకుంటారు. ఇదంటే బేసిక్గా ఒక ప్రాసెస్. ఇది మంచిగా స్ట్రక్చరల్గా మేము డిజైన్ చేసినాం. ఇది మంచి R&D టీం ఉంది మాతోన. ఇట్లాంటి మంచి మంచి స్ట్రాటజీలు డిజైన్ చేస్తారు. ఇక మనం షాపింగ్లోకి వెళ్ళిపోదామా? రమేష్ వచ్చినావా నువ్వు కూడా? ఒక్కసారి నీ విష్ లిస్ట్ ఓపెన్ చేయి రమేష్, చూడు దాంట్లో ఎన్ని ఉన్నాయో. కనీసం ఒక 10 ఐటెంలు విష్ లిస్ట్లో పెట్టుకున్నావు నువ్వు. ఆ విష్ లిస్ట్ ఎప్పుడు యాడ్ చేసినావు తెలుసా? పోయిన జనవరికి నేను న్యూ ఇయర్ సేల్స్ అని పెట్టినా కదా, దాన్ని అప్పుడు యాడ్ చేసినావు. ఆగస్ట్ వచ్చే ఇప్పటికి కూడా కొనకపోతే ఎట్లా? నువ్వు యాడ్ చేసిన విష్ లిస్ట్లో 3 ఐటెంలు డీల్లో కూడా ఉన్నాయి. కొనేసే పైసలు లేవా? అరే పైసలు లేకుంటే ఏమవుతుంది? చాలా చిన్న ప్రాబ్లం ఇది. మన దగ్గర నో కాస్ట్ EMI ఆప్షన్ ఉంది కదా. అరే బజాజ్ ఫిన్సర్ చూసుకో, కస్టమర్లు వచ్చిండ్రు. అరే సురేష్ నువ్వు కూడా కొన్నికి వచ్చినావు, షాన్లోకి వచ్చినావు. ఎప్పుడు క్యాష్ ఆన్ డెలివరీనే కొంటావేమో సురేష్, ఒక్కసారైనా UPI పేమెంట్ చేయొచ్చు కదా. 3 ఒక్కదానికన్నా UPI పేమెంట్ చేయి అన్నట్టు. UPI పేమెంట్ చేస్తే మనతో స్క్రాచ్ కార్డులు వస్తాయి. అఫ్ కోర్స్ ఒక్క స్క్రాచ్ కార్డులో కూడా మీకు ఉపయోగపడే ఆఫర్ ఏముండదు అనుకో. అన్నట్టు UPI పేమెంట్ చేసింది అనుకో, మీకు క్యాష్ బ్యాక్లని స్క్రాచ్ కార్డులు ఇస్తాం. దాంట్లో అప్ టు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటాం. అఫ్ కోర్స్ మీరు గిక్తే మీకు 2 రూపాయలు వస్తాయి. చెప్పినా కదా R&D స్ట్రాటజీ అని. ఇదే మీరు ఇప్పుడు ఫ్రీడమ్ ఫెస్టివల్లో కొనలేదనుకుంటే తప్పించుకున్నాం కదరా, వీని ట్రాప్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని ఇడవా 8 PM డీల్స్ అని పెడతా, డీల్ ఆఫ్ ద డే అని పెడతా, ర్యాపిడ్ డీల్స్ అని పెడతా. ఏదో దగ్గర మీరు టెంప్ట్ అయి కొంటారు. పనిలో పని మీకు కావాల్సిన వస్తువులతో పాటు ఒక అలెక్సా కొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు చెప్పిన మాటలన్నీ వింటది. యాక్చువల్గా బిజినెస్ సీక్రెట్ ఇది చెప్పకూడదు, కానీ మీకు చిన్న విషయం చెప్తా. యాక్చువల్గా మీరు ఏమనుకుంటారు, అలెక్సా మీరు చెప్పిన మాటలన్నీ వింటుంది అనుకుంటారు. కానీ అలెక్సా నుండి మీరు మాట్లాడుకునే మాటలన్నీ నేను వింటా. ఒకవేళ మా అలెక్సా తమ్ముడు గారు ఏమైనా మిస్ అయ్యండి అనుకో, మా గూగుల్ అని ఉన్నాడు కదా, వాడు మొత్తం వింటాడు అని నాకు చెప్తాడు. ఒక్కసారి మీకు ఏం కావాలో నాకు తెలిసినాక నేను ఇడుస్తాను. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిలో యాడ్ వేస్తా, గూగుల్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే దానిలో వచ్చే యాడ్ దీనికి సంబంధించిందే వస్తుంది. గూగుల్, ఇన్స్టాగ్రామ్, ప్రైమ్, హాట్స్టార్ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి మనతో. ఏంటో నువ్వు టెంప్ట్ అవుతావు, నా డీల్ ఆఫ్ ద డేకి వస్తావు, బుక్ చేస్తావు, అట్లా కొంటారు, మాకు గల్ల నింపుతారు. సరే పోయేస్తాం. అలా అందరు వచ్చి మీకు ఏమేమి కావాలో మీ విష్ లిస్ట్లో యాడ్ చేసిన ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని దానిలో డీల్స్ ఉన్నాయి చూసి బుక్ చేసుకోండి. పైసలు లేవని అసలు పరిచయం కాకండి. మన బజాజ్ ఫిన్సర్ వాడు ఉన్నాడు కదా, వంత నో కాస్ట్ EMI తీసుకొని మెల్లగా అప్పు తీర్చుకోండి. పోయేస్తాం. అలా ఆల్రెడీ 1000 మంది ఆర్డర్లు చేసిండ్రు, అవన్నీ పార్సిల్ చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకి పంపించాలి కదా. అసలే మన రెప్యుటేషన్ చాలా పెద్దది. ఆయనతో ఎవడన్నా ఐఫోన్ బుక్ చేస్తే రాయి పెట్టి పంపిండి అనుకో, రెప్యుటేషన్ మొత్తం పోతుంది. నేను పోయి అందరు చక్కగా ప్యాక్ చేస్తున్నా లేదో చూసుకోవాలి. పోయేస్తాం. అలా అన్ని బుక్ చేసుకోండి, మర్చిపోకండి. అఫ్ కోర్స్ మీరు మర్చిపోయిన 45 దినాల తర్వాత నేను ఇంకో ఆఫర్ వచ్చి మళ్ళీ గుర్తు చేసి మీతో కొనిపిస్తలే. పోయేస్తాం. మరి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ వెళ్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకట్లా చేస్తున్నారు? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. నమస్తే. మళ్ళా రే ప్యాకింగ్ అవుతుందా రా?